ఒకవేళ ప్రపంచం మొత్తం ఒకే పొలిటికల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటే ఏం జరిగేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి. ఒకటే సిస్టమ్ ఉండడం వల్ల మనం ఈజీగా గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైనా ఉన్నాయి కదా, క్లైమేట్ చేంజ్ అయినా, పాండమిక్స్ అయినా, పోవర్టీ అయినా, టెర్రరిజం అయినా, ఇవన్నిటి మీద కూడా చాలా తొందరగా ఎఫిషియెంట్గా డిసిషన్స్ తీసుకోవడానికి వచ్చేది గ్లోబల్ స్కేల్లో. అలాగే ఏవైతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయో నేషన్స్ మధ్యలో అవి మెయిన్గా కాన్ఫ్లిక్ట్కి దారితీస్తాయి. కానీ ఒకే పొలిటికల్ సిస్టమ్ ఉండడం వల్ల థియరిటికల్గా ఇలాంటి డివిజన్స్ అనేటివి చాలా తక్కువ అవుతాయి. సో దీనివల్ల చాలా ఎక్కువగా స్టెబిలిటీ ఉంటుంది, వార్స్కి చాలా తక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. అండ్ ఇక్కడ యూనిఫామ్ లాస్ అండ్ స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఒక సింగిల్ ఫ్రేమ్ వర్క్ లీగల్గా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దానికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా ఒక యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. అప్పటికి చాలా ఎక్కువగా డిబేటింగ్ జరగవచ్చు, బట్ ఇది చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ ఎకనామిక్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఒకవేళ థియరిటికల్గా సింగిల్ కరెన్సీ కూడా ఉండుంటే ఇంకా చాలా ఎక్కువగా గ్లోబల్ ప్రాస్పెరిటీ జరుగుతుంది. ఇట్లాంటి వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే చాలా వరకు యునిక్ కల్చరల్ ఐడెంటిటీస్ అన్నీ మిస్ అయిపోతాయి. అప్పుడు గ్లోబల్ ఐడెంటిటీస్కి చాలా ఎక్కువగా ముఖ్యత ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి, ఏదైనా సరే ఒక పొలిటికల్ సిస్టంలో ఉండడం వల్ల ఆపోజిషన్స్కి పెద్దగా ఏమీ ఛాన్సెస్ దొరకవు. సో దీనివల్ల టొటాలిటేరియన్ అథారిటిజం